నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశము ఓ వర్గం జర్నలిస్టులు చదవాల్సిన అంశం. ఎందుకలా అంటున్నానో తెలుసుకోవాలనుందా? అయితే టాపిక్లకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాపక్షం వహించాల్సిన పత్రికలు పార్టీలకు కరపత్రాలుగా మారిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో సమాజంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంఘటన జరిగినా దాన్ని పూర్తిగా రాజకీయ పార్టీల కోణంలోనే పరిగణలోనికి తీసుకుంటూ స్పందిస్తున్నాయి. ఈ సమయంలో ఏ సమస్య గురించి పూర్తిగా తెలియాలన్నా ఫలానా పత్రిక చదవాలి, లేకపోతే ఫలానా ఛానల్ చూస్తే అసలు విషయం తెలియదు అనే ఆలోచనకు ప్రజానికం వచ్చేసిందని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఈ సమయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి రావడం జరిగింది. ఇంతకీ ఏంటా చర్చ అనుకుంటున్నారా? ఉదాహరణకి తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచం ఎప్పుడూ చూడని సమస్య. ప్రపంచంలోనే అభివృద్ధి చెందని దేశాలు సైతం వణికిపోయిన వేళ ఏపీలో కోవిడ్ సమస్యలో జగన్ సర్కార్ చాలా చక్కగా సమయస్ఫూర్తిగా స్పందించిందనే కమెంట్లు వినిపించిన సంగతి అందరికీ గుర్తుందిగా. అప్పట్లో పారాసిటమాల్ అనే మాట జగన్ నోట నుంచి రాగానే ఓ వర్గం మీడియా వెటకారాలు మొదలు పెట్టేసిన విషయము, ఏ రేంజ్లో ట్రోల్ చేస్తున్న విషయము ఎవరు మర్చిపోలేదు కదా. కట్ చేస్తే జగన్ చెప్పిన మాటే వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రత్యామ్నాయం అంటే ఇదే దీనికి ఆల్టర్నేట్ అనే అయ్యిందన్న విషయం గుర్తుంది కదా. ఆ సదరు వర్గం మీడియా ఇప్పుడు సైడ్ అయిపోయింది. ఇక ఎవరికైనా మాస్క్ అందడంలో కాస్త ఆలస్యం జరిగినా రంకెలు వేసేసే పరిస్థితి అనే చర్చ జరిగింది. కట్ చేస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఎటు చూసిన సమస్యలు, ప్రమాదాలు, తద్వారా ప్రజలకు అవుతున్న గాయాలు, సంభవిస్తున్న మరణాలు, ఇది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి. అయితే ఈ సమస్యలను చివరి పేజీలో ఒక చిన్న లైన్కి కేటాయించేస్తున్నాయి కొన్ని పత్రికలు. మరికొన్ని మీడియా ఛానల్స్ ఆ ప్రమాదాలను సైతం గత ప్రభుత్వానికి అంటగట్టే దుర్మార్గపు సాహసానికి ఒడిగడుతున్నాయి. కల్తీ పాలతో, కలుషిత నీటితో ఎంతమంది అమాయక ప్రజలు మరణిస్తున్నా వీటిపై సదరు వర్గం మీడియాలో స్పందన కరువు, చర్చలైతే కనుమరుగానే చెప్పాలి. ఇక తెలంగాణలో ఇటీవల జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కోవాబన్ గుర్తుంది కదా. పలు మీడియా సంస్థలు ఏ రేంజ్లో విరుచుకుపడ్డాయో నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నెగిటివ్కి నేటివ్కి తేడా తెలియని పలువురు జర్నలిస్టులు ఆ కోవాబన్ను అమ్ముకునే సామాన్యుడిపై తమ పైత్యాన్ని ప్రదర్శించే పనికి పూనుకున్నారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఏ రేంజ్లో కలకలం రేపిందో మనందరం చూసాం. అయినా కూడా మౌనాన్ని తమ భాషగా చేసుకొని ముందుకు వెళ్తున్నాయి పలు మీడియా సంస్థలు. పైగా ఆ పనికి మాలిన పనికి నిస్సిగ్గు సమర్థనలు చేసే పనికి పూనుకోవడం ఖచ్చితంగా తీవ్రమైన పైత్యమని చెప్పాలి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన అనంతరం ఓ వర్గం మీడియా చేసిన కవరింగుల సందడి మీడియా అంటే ప్రజల్లో పోతున్న గౌరవాన్ని, నమ్మకాన్ని మరింత దిగజార్చాయి అనేది స్పష్టంగా చెప్పాలి. పైగా స్వయంగా పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ టీడీపీ ఎంపీ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెప్పినా దాన్ని సైతం తెరమరుగు చేసే పనికి పూనుకున్నారు పలువురు స్వయం ప్రకటిత మేధావులు, జర్నలిస్టులు. న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే మరో వ్యక్తి అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలను కులం కోణంలో చూస్తూ బీసీలంటే జగన్కి ఎందుకంత చిన్న చూపు అర్థమవుతుందా అంటూ జర్నలిస్టు సమాజం సైతం సిగ్గుపడే స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చేశారు. డిబేట్స్లో బూతులు మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని, అనాగరికతను బహిరంగపరుచుకున్న సదరు జర్నలిస్ట్ ఈ పనికి పూనుకొని విపరీతంగా ట్రోలింగ్లకు గురయ్యారు. సోషల్ మీడియా జనాలకు అటు బంతైపోయారు. ఒక సాధారణ ప్రజానికం దృష్టిలో అజ్ఞానిగా మిగిలిపోయారు. టీవీ ఛానల్స్లో వచ్చే పలు కామెడీ షోలకు మించిన కామెడీ అందిస్తున్నారంటూ కామెంట్లను సొంతం చేసుకున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తుంటే వారి కులాలు, మతాలు, ప్రాంతాలపై విశ్లేషణలు చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్న ఓ వర్గం మీడియా ఆ కోడిగుడ్డుపై ఈకలు పెరికే పని మానుకొని తీవ్రమైన సమస్యల పైన పార్టీలకు అతీతంగా
ప్రజాపక్షం వహిస్తూ న్యూట్రల్గా స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది చదివిన తర్వాత, ఇది విన్న తర్వాత అయినా వారిలో మార్పు రావాలని కోరుకుందాం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.